దేవుడు బాబుని భువనమ్మ గారిని మనం అంతగనం అవమానించి పంపడం నాకు చాలా బాధ అనిపిస్తుందక్క. నాకే ఇట్లుంటే జరిగిన దానికి నీకెంత బాధ ఉంటుందో నాకు తెలుసక్క. నిజం చెప్పక్క, ఇప్పటికీ దేవుడు బాబుని నువ్వింకా ప్రేమిస్తున్నావు కదా? దేవుడు బాబునే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదక్కా? చెప్పక్క. ఇంత జరిగినా గంగ చెప్పినట్లు నిజంగానే కావేరి మనసులో అర్జున్ గారే ఉన్నారా? అంటే అమ్మకి భయపడి కావేరి మనసులోని మాట బయట పెట్టడం లేదా? తన ప్రేమని మనసులోనే చంపేసుకుంటుందా? చెప్పక్క, అలా మౌనంగా ఉంటావేంటక్క? అక్క, తెలుసో తెలియకనో మనుషులన్నాక తప్పులు చేస్తారు. దేవుడు బాబు కూడా అట్నే చేసిండనుకో, అది కూడా కావాలని చేసింది కాదు కదక్క. గా ప్రియ అట్లా సెప్పుడుతోనే చేసిండు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదక్క. నీ మనసులో దేవుడు బాబు ఉన్నాడని ఒక్క మాట చెప్తే చాలు, అమ్మనెట్లయినా ఒప్పించొచ్చు. నువ్వు అర్జున్ బాబుని పెళ్లి చేసుకోవచ్చక్క. చెప్పక్క, ప్లీజ్ అక్క. ప్లీజ్ అక్క, చెప్పక్క. ఇంకా చాలు, ఆపే గంగా. అప్పటి నుండి చూస్తున్నాను. ఏంది నీ మాటలు? అమ్మ చెప్పేది నీకు అర్థం కాలేదా? వచ్చి నాదే మాకెందుకే ఖరాబ్ చేస్తావు? నీకింతకు ముందే చాలా సార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, నీ వయసుకు తగ్గట్టు మాట్లాడడం నేర్చుకో. ఆరిందా నీ లెక్క? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఏమనుకుంటున్నావే నువ్వు? నడు ముందుడికెళ్ళి. అది కాదక్క. గంగా ఇడికెళ్ళి పొమ్మని చెప్తున్నాను కదా, అర్థమైతే లేదా చెప్తుంటే? వెళ్ళక్కడి నుంచి. అంటే నిజంగా కావేరి మనసులో అర్జున్ గారు లేరనుకుంటా. ఒకవేళ ఉండుంటే కనీసం గంగతో అయినా తన మనసులోని ఆ ఫీల్ని షేర్ చేసుకునేది కదా. శివ నీవాడు కాదు, కావేరి సొంతం. భగవంతుడా, ఏందయ్యా నా రాతిట్లా రాసినావు? ఎందుకు నా జీవితంతో ఇట్లా ఆడుకుంటున్నావు? నేను కావాలనుకున్నప్పుడు నువ్వు దూరం చేసిన మనిషినే ఎందుకయ్యా నేను వద్దనుకుంటుంటే మళ్ళా దగ్గర చేయాలని చూస్తున్నావు? ఎందుకు నా మెడలో గితాలి వేసి నా బ్రతుకుని నట్టట్లా వదిలేశావు? నేను కోరుకున్నట్టుగా నా జీవితంలో ఎప్పటికీ ఏది జరగకూడదా? ప్రేమనే శాపంగా మార్చేంత పాపం నేనేం చేసినా? అర్జున్, అర్జున్ ఆగర్జున్. అమ్మా బూనా, కావేరి ఇంట్లో జరిగిన దానికి అర్జున్ బాగా డిస్టర్బ్ అయ్యాడు. కొంచెం సేపు వాణ్ణి ఒంటరిగా వదిలే తల్లి.
తాళికి నేను విలువిస్తాను కానీ దీనితో ఏర్పడిన మన బంధం మాత్రం ఎప్పటికీ విలువలేనిదే. నా చేత్తో నేను తీయలేని ఈ తాళిని మీ చేత్తోనే తీయించేలా చేస్తాను. ఇక నుంచి మా కావేరికి అత్తారిల్లైనా పుట్టినిల్లైనా రెండూ గీళ్ళే. అన్న ఇక్కడే ఉండండి అన్న, ఇప్పుడే వస్తాం రామ్మా. అమ్మా అక్క మళ్ళీ ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏం గొడవ చేద్దామని? అది కాదు స్నేహ, మేమిక్కడికి వచ్చింది. అమ్మా స్నేహ, మీ అమ్మోళ్ళని పిలిచింది నేనే బిడ్డా. మీరు పిలిచారా? ఎందుకమ్మా? చెప్తా బిడ్డా, జరాగు. శివా, శివా, లావణ్య, మా శివ మీకు ఇస్తానని చెప్పిన 25 లక్షల చెక్కు. శివ మీదున్న కేసుని స్నేహ వాపస్ తీసుకుంది. బ్యాంకుల ఖాతా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మీ పైసలు మీరు తీసుకోనీకి బ్యాంకులా ఏ అడ్డం లేదు.